ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు కొత్త మలుపు తిరిగింది. రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే గోవాలో జానీ మాస్టర్ను అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు సెప్టెంబర్ 20 శుక్రవారం రోజున ఉప్పర్పల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో జానీ మాస్టర్కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ను విధించింది. దీంతో జానీ మాస్టర్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. దురుద్దేశంతోనే జానీ మాస్టర్ బాధితురాల్ని అసిస్టెంటుగా చేర్చుకున్నట్లు రిపోర్ట్లో పొందుపరిచారు. అయితే 2020లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్టు జానీ మాస్టర్ అంగీకరించినట్టు తెలుస్తుంది. తొలిసారి లైంగిక దాడి జరిగినప్పుడు ఆ యువతి వయసు 16 సంవత్సరాలే అని పోలీసులు తేల్చారు. గత 4 ఏళ్లుగా బాధితురాలపై అనేక మార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు జానీ మాస్టర్ అంగీకరించినట్టు రిమాండ్ రిపోర్ట్లో ఉన్నట్టు తెలుస్తోంది. జానీ మాస్టర్ భార్య ఆయిషా సైతం రెండో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.